టీడీపీ జనసేన కేడర్ వైసీపీ ట్రాప్లో పడకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతిలో ప్రత్యేకంగా భేటీ అయి రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో జంగిల్ రాజ పాలన నడుస్తుందని విమర్శించారు జగన్. ఏపీ అమరావతిలో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2.5 గంటల పాటు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కుల రాజకీయాలను వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు, ఆ పార్టీ ట్రాప్లో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కింది స్థాయిలో టీడీపీ జనసేన క్యాడర్ మధ్య చిచ్చు పెట్టేలా, వైసీపీ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలు, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఇరువురు చర్చించినట్లు తెలిసింది. మంత్రి నారాయణ టీం లండన్ పర్యటన కొనసాగుతోంది. 2వ రోజు పర్యటనలో లండన్లోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ ను సందర్శించింది. 2012లో ఒలింపిక్స్ కోసం నిర్మించిన పలు క్రీడా పార్కులను పరిశీలించారు మంత్రి. ఫుట్బాల్, రగ్బీ, బేస్బాల్ పోటీలు నిర్వహించిన లండన్ స్టేడియంతో పాటు ఆక్వాటిక్స్ సెంటర్, హైడ్ పార్కు, లీ వ్యాలీ వే పార్కులో నిర్మాణాలను మంత్రితో పాటు అధికారులు అధ్యయనం చేశారు. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుండటంతో ఆయా స్టేడియాలను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి నారాయణ. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందన్నారు. అంబటి రాంబాబు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారని ప్రశ్నించారు. సిబిఐ ఛార్జ్ షీట్ తర్వాత చెంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టేలా రాష్ట్రమంతా ఫ్లెక్సీలు కట్టారన్నారు. అబద్ధాలు, మోసాలపై ఫ్లెక్సీలు కట్టారని, దానిని ప్రశ్నించడం అంబటి చేసిన నేరమా అని ప్రశ్నించారు. గుంటూరులో అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్. జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టే అర్థమయ్యే విషయాలు. నేను అడుగుతా ఉన్నాను, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. విడుదల రజనమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. గత సంవత్సరంన్నర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. శ్రీవారి భక్తులకు భగవంతుడిని వైసీపీ దూరం చేసిందన్నారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. తిరుమల కొండపై వైసీపీ చేసిన దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. గెస్ట్ హౌసుల్లో 500 రూపాయలకు దొరికే రూమ్ ఛార్జీలు 1000కి పెంచారన్నారు. ఏ మాఫియాన్ని సంతోషపెట్టడానికి ఇలా చేశారో ప్రజలకు తెలుసన్నారు నాగబాబు. స్వామివారి దర్శనం ఏడాదికి ఒకసారైనా చేసుకోవాలని ఒక సామాన్య భక్తుడు నెల డబ్బులు కూడబెట్టుకుని మరి ఆయన చూడ్డానికి కొండ మీదకు వెళ్తాడు. అలాంటి కొండ మీద అకామిడేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారి ఎలా పెంచుతారు? నందకం, పాంచజన్యం, కౌస్తుభం, ఒకలామాత గెస్ట్ హౌసుల్లో 500కి దొరికే రూమ్ని 1000కి ఎలా పెంచారు? నారాయణగిరి గెస్ట్ హౌస్లో 1700 రూపాయలు చేశారు. ఇది సామాన్యుణ్ణి భగవంతుడికి దూరం చేసే ప్రయత్నం కదా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించింది జనసేన. ఆ పార్టీ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. ఈ నెల 7, 8న తెలంగాణలో ప్రచారానికి రానున్నారు పవన్ కళ్యాణ్.